రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సచివాలయంలో జరగబోతున్న సదస్సులో పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనపై కలెక్టర్లకు సీఎం కీలక దిశానిర్దేశం చేస్తున్నారు. సిఎస్కే రామకృష్ణారావు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బేరీజు చేసుకోవడానికి వీలుగా కలెక్టర్లందరూ తమ జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఈ సదస్సుకు హాజరైనట్లుగా తెలుస్తుంది. ఇక జిల్లాలో బాగా పనిచేసిన కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. తమ ప్రభుత్వం పనితీరుకే ప్రయారిటీ ఇస్తామని, బాగా పనిచేసిన కలెక్టర్లకు ప్రమోషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఈ మేరకు ఏసీ రూములు వదిలి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా మీటింగ్లో పనితీరు ఆధారంగా కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వబోతున్నారని, ఆశించిన మేరకు పనితీరు చూపని కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజ నరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, ఇక వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.